హాయ్ వెల్కమ్ టు సత్య స్టాక్స్. సో ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ అయిన విషయాన్ని డిస్కస్ చేస్తున్నాం. సో ఏ విధంగా మనం డబ్బులు సంపాదించాలి, సో మార్కెట్ పడుతుంటే ఏ విధంగా దాన్ని క్యాష్ చేసుకోవాలి. సో ఇది లాస్ట్ వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో మార్నింగ్ మనం టెలిగ్రామ్ గ్రూప్లో ఇది పోస్ట్ చేయటం జరిగింది. 8:34కి మనం పోస్ట్ చేసాం. సో అప్పుడు జస్ట్ 5 రూపీస్ మాత్రమే ఉంది నిఫ్టీ పుట్ వాల్యూ. సో అది 5 రూపీస్ నుంచి, సో మీరు ఇక్కడ చూడొచ్చు, హై 439 రూపీస్ వెళ్ళింది. సరే రఫ్లీ 400 అని వేసుకున్నా, కానీ ఈ ప్లేస్లో 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే సో విత్ ఇన్ అవర్స్ అనొచ్చు మనం, లేదా ఒక ఈవినింగ్ వరకు 3:15 3:30 మార్కెట్ అయ్యే వరకు లెక్కేసుకుంటే, సో అరౌండ్ ఆ 1 lakh అన్నది 80 lakhs రిటర్న్స్ ఇవ్వటం జరిగింది. సో సరే మనం మార్కెట్ క్లోజింగ్ దగ్గరే తీసుకుందాం, హై కాకుండా అని లెక్కేసుకుంటున్నా, కానీ అరౌండ్ 40 lakhs ఇవ్వటం జరిగింది. సో చూడండి ఎంత రిటర్న్ వస్తుందో. సో ఈరోజు నిఫ్టీ పడింది అన్న విషయం తెలుసు మీకు, సెన్సెక్స్ పడింది, బ్యాంక్ నిఫ్టీ పడింది. సో పడినా కానీ డబ్బు ఏ విధంగా వచ్చిందో, ఎంత రిటర్న్స్ వచ్చినాయో లెక్కేసుకోండి. సో అదేవిధంగా మార్నింగ్ 9 o'clockకి మనం ఇది అబ్జర్వేషన్లోకి తీసుకోవటం జరిగింది. 8 రూపీస్ 75 పైసా, రఫ్లీ 9 రూపీస్ అనుకుందాం. సెన్సెక్స్ పుట్టు 73,000, 73,000 పుట్టు. సో అది మనకు హై 1900 ఇవ్వటం జరిగిందండి. సో 9 రూపీస్ దగ్గర మనం 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే అది 1900 అయిందంటే సుమారు మీరు లెక్కేయచ్చు 2 crores రావటం జరిగింది. ఈవెన్ అంత కాదు, నేను మామూలుగా లెక్కేసుకుంటూ క్లోజింగ్ దగ్గరికే బయటకు వచ్చినా, కానీ అరౌండ్ అది 25 to 30 lakhs రావటం జరిగింది. సో ఇంత రిటర్న్స్ అండి. సరే బాగానే ఉందండి. సో ఇది నిన్న ఆల్రెడీ మనకు వచ్చింది, అది అక్కడ చూసాము. సడన్గా మార్కెట్ ఈరోజు డౌన్ అయింది. సో ఈ విధంగా క్లిప్పింగ్స్ పెట్టి మనం ఏదన్నా చెప్పుకోవచ్చు, చేసుకోవచ్చు. బట్ ఏ విధంగా దీన్ని నేను క్యాష్ చేసుకోవాలి అనుకుంటే దాని పేరే హెడ్జింగ్. సో హెడ్జింగ్ అంటే మార్కెట్ పెరుగుతున్నప్పుడు కాల్ వేస్తాం, సిఈ అంటారు కాల్ని, ఇక్కడ కనిపిస్తుంది. అదే నీకు మార్కెట్ పడుతుంది, నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ అన్నప్పుడు పిఈ పుట్ వేయటం జరుగుతుంది. నేను 23,000 దగ్గర ఉన్నాను ఉదాహరణకు అనుకుంటా, నిఫ్టీ 23,000 దగ్గర ఉన్నా. మార్కెట్ రేపు పెరుగుతుందో తెలవదు, మార్కెట్ రేపు పడుతుందో తెలవదు. సో అలాంటి సమయంలో ఏం చేస్తానంటే, ఇక్కడ నుంచి ఒక 500 పాయింట్లు 23,500, సో దీన్ని కాల్ వేయటం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ నుంచి ఒక 500 పాయింట్స్ బ్యాక్ తీసుకొని 22,500 పుట్ వేయటం జరుగుతుంది. ఉదాహరణకి నేను మీకు చూపిస్తున్నా. సో మార్నింగ్ 22,500 పుట్టు నేను 1 day బిఫోరే అనుకున్నా, ఎటో ఒకవైపు అయితే మార్కెట్ ప్రయాణం చేయక తప్పదు. సో 1 day బిఫోర్ దీని వాల్యూ 21 రూపీస్ ఉంది. సో ఇక్కడ నేను 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశా. ఎందుకు ఇన్వెస్ట్ చేశా? మార్కెట్ పడుతుంది అని ఇన్వెస్ట్ చేశా. పొరపాటున మార్కెట్ రేపు పెరగచ్చు, ఎవరికి తెలవదు రేపు పడుతుందా పెరుగుతుందా అని. అలాంటి సమయంలో 23,000 దగ్గర ఉన్న నేను ఇంకొక 200 ఎక్స్ట్రా తీసుకొని, అంటే ఎక్స్ట్రా స్ట్రైక్ ప్రైస్ తీసుకొని 23,200 కాల్ వేసాను. అది 23 రూపాయలు. ఇక్కడ 1,00,000 రూపాయలు నేను ఇన్వెస్ట్ చేశాను. ఇన్వెస్ట్ ఇన్ ది సెన్స్ ట్రేడ్ చేస్తున్నానికి పెట్టుబడిగా పెట్టుకున్నాను. సో రేపు మార్కెట్ 23,000 నుంచి ముందుకు వెళ్ళినా నాకు దీని ధర పెరుగుతుంది, 23,000 నుంచి కిందకి వెళ్ళినా దీని ధర పెరుగుతుంది. మొత్తం నేను ఇక్కడ ఎంత ఖర్చు చేశాను? ఇక్కడ 1,00,000, ఇక్కడ 1,00,000, 2 లక్షలు ఖర్చు చేయటం జరిగింది. సో ఒక లాట్ కొనటానికి నాకు ఇక్కడ మీరు లెక్కేస్తే నిఫ్టీకి 75 షేర్స్ వస్తాయి. ఒక లాట్ సైజులో అమ్ముతారు డెరివేటివ్స్ అన్నీ. సో ఆ లెక్కను చూస్తే ఇక్కడ 1,500 రూపాయలు పడింది నాకు. ఒక పుట్టు నిఫ్టీది కొనటానికి నాకు
రూ. 1500 పడింది. అదేవిధంగా రూ. 23 చొప్పున లెక్కేసుకుంటే అది కూడా రూ. 1600 ఒక లాట్ కొనటానికి పడింది. కాలు కొనటానికి రూ. 1600 ఖర్చు అయింది, పుట్టు కొనటానికి రూ. 1500 ఖర్చు అయింది. నేను ఒక లాట్ బదులు ఒక 100 లాట్లు ఎంతో కొనుక్కుంటా నా శక్తి కొలది. ఇక్కడ రూ. 1,00,000 వేసాను, ఇక్కడ రూ. 1,00,000 వేసాను. ఎటో ఒకవైపు అయితే మార్కెట్ వెళ్తుంది. సో ఇక్కడ చూడండి, సో మార్కెట్ వెళ్ళి 381, 28,575 అంటే రూ. 1,500 నాకు రిటర్న్ 28,575 రావటం జరిగింది. రఫ్లీ 1500 ఇంటూ 10 ఎంత అవుతుందండి? 10 టైమ్స్ అంటే 15,000 అవుతుంది. అదే 20 టైమ్స్ అంటే ఎంత అవుతుంది? 30,000 అవుతుంది. సో రఫ్లీ ఇక్కడ 1500 నుంచి నాకు ఇంత రావటానికి ఎంత పట్టింది? 18 lakhs. సుమారుగా 18 టైమ్స్ 18 lakhs వచ్చింది. మొత్తం నాకు పోతే ఎంత పోతుంది అనుకున్నాను? 2 లక్షలు పోతే పోయింది అనుకున్నా. కానీ 2 లక్షలు పోదు, ఏదో ఒక సైడ్కి అయితే మార్కెట్ వెళ్తుంది. బట్ రిటర్న్ ఎంత వచ్చింది? నాకు 18 lakhs రావటం జరిగింది. సో దీన్ని హెడ్జింగ్ అని పిలుస్తారు. సో జనరల్గా ఇది ఇంపార్టెంట్ ఈవెంట్స్ అటువంటి సమయంలో ఈ హెడ్జింగ్ని ఉపయోగించి మంచిగా డబ్బులు సంపాదిస్తారు. సో ఇక్కడ నాకు ముందు రోజు పడుతుందో లేదో తెలవదు. సో ఇక్కడ నేను అంచనా 8 రూపీస్ దగ్గర ఉంది, ఈరోజు ఇంత పెరిగింది బాబు, ఇంత ఆదాయం వచ్చిందని చూపిస్తున్నాను నేను నీకు ఇక్కడ. బట్ దీన్నే నేను లైవ్లో ఆడాలన్నప్పుడు ఏం చేస్తానంటే ఇటువైపు కాలు కొంటాను, ఇటువైపు పుట్టు కొంటాను. సో మార్కెట్ పెరిగితే కాలు, మార్కెట్ పడితే పుట్టు, ఎటువైపు వెళ్ళినా కానీ నాకు రిటర్న్స్ అయితే గ్యారంటీ. బట్ ఇది ఇండియా విక్స్ వాలటిలిటీ ఇండెక్స్ అంటారు. ఇది 20 పైన ఉన్నప్పుడు మాత్రమే మనకు ఇట్లాంటి ప్రీమియమ్స్ అన్నది రిటర్న్స్ వస్తూ ఉంటాయి. సో ఫ్రెషర్స్ ఎవరైనా కానీ తొందరపడి అప్పుడే మీరు ఆప్షన్ ట్రేడింగ్ చెయ్యొద్దు. మళ్ళీ చెప్తున్నాను. సో ఫస్ట్ మీ క్యాపిటల్ ఎక్స్ని ఈక్విటీనే ట్రేడింగ్ చేయండి. ఈక్విటీలో 1,50,000 ఎంత అయితే అంత, ఎక్స్ అమౌంట్ని 2x చేయండి, 2xని 4x చేయండి. ఈ 4xలో నుంచి 1x తీసి దీనిని 2 భాగాలుగా చేసి 50-50 ఇక్కడ సిఈ ఇక్కడ పిఈ వేయండి. సో ఇప్పుడు మీకు అన్లిమిటెడ్ ప్రాఫిట్స్ మీ జీవితంలో ఊహించలేరు. జీవితంలో ఊహించడం సాధ్యపడదు. ఇక్కడ మీ డబ్బులు ₹1 కూడా పోలేదు. మీ క్యాపిటల్ అంతే ఉంది. మీ క్యాపిటల్ ఎక్సే, 1,00,000 అయితే 1,00,000. మీ 1,00,000 4 లక్షలు చేసి అందులో 1,00,000 తీశారు. ఇంకా 3 లక్షలు మీ చేతిలో, మీ క్యాపిటల్ అంతే ఉంది పదిలంగా. 1,00,000 అటు ఇటు వేశారు, షార్ట్ తగిలింది బ్రహ్మాండంగా. సో అద్భుతమైన రిటర్న్స్ని చేతిలో వేసుకుంటారు. సో ఇదండి. సో చెప్తున్నాను కదా, జీవితం మొత్తం కష్టపడ్డా కానీ స్టాక్ మార్కెట్లో సంపాదించిన దాంట్లో 10% సంపాదించలేరు. అంత డబ్బు ఇక్కడ ఉంటుంది. బట్ ఒక క్రమ పద్ధతిలో నేర్చుకొని అప్పుడు మాత్రమే చేయండి. సో టెక్నికల్స్ మీద పూర్తి అవగాహన ఉండాలి. సో మన క్లాసెస్ విని దాంట్లో నేను ఏవైతే చెప్పానో దానికి అనుగుణంగానే చేయండి. జూలై నుంచి నేను మీకు 9:15 నుంచి 9:30 ఆ టైంలో మీకు లైవ్ ట్రేడింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను, ఆప్షన్ ట్రేడింగు. అప్పటి వరకు మీరు నేను చెప్పినవి ప్రాక్టీస్ మాత్రం చెయ్యండి. డబ్బులు ఇంకా ఇట్లాంటి ఛాన్సులు ఈ రోజుతో అయిపోయింది, ఇట్లాంటి ఛాన్స్ మళ్ళీ నా జీవితంలో రాదు అనుకోవద్దు. నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది ఇట్లాంటి ఛాన్సు, నెంబర్ ఆఫ్ టైమ్స్. సో మంచి ఛాన్సులు, దీనికన్నా బ్రహ్మాండమైన ఛాన్సులు వస్తాయి. కంగారు పడాల్సింది ఏమీ లేదు. మీ క్యాపిటల్ మాత్రం ఎట్టి పరిస్థితిలో పోకూడదు. రూల్ అంటే రూలే. క్యాపిటల్ ఎక్స్ తోటి ఫస్ట్ ఈక్విటీ, ఎక్స్ని 2x చేయాలి, 2xని 4x చేసుకోవాలి. ఈక్విటీలోనే ఉండండి. నేను ఇక్కడ ఆప్షన్స్ నేర్పిస్తున్నా కానీ ఒక్క లాట్ తోటే చేస్తారు. అది కూడా బాగా పర్ఫెక్ట్ అయి 1 year బాగా ప్రాక్టీస్ చేశాక అప్పుడు మీరు ఈ స్ట్రాటజీస్ని మీ ఓన్గా చేసుకోవచ్చు, లేదా నన్నప్పుడు కూడా ఫాలో అవ్వచ్చు.
సో అప్పుడు మీకు ఏ రేంజ్లో రిటర్న్స్ వస్తాయో మీరు ఊహించుకోవచ్చు. సో ఈ విధంగా మన అప్రోచ్ ఉంటుంది, దాన్ని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ నేను క్లాస్ తీసేటప్పుడు ఏ విధంగా ఉంది, డవ్ ఏంటి, రేపు పరిస్థితి ఏంటని ఒకసారి చూస్తే, నేను క్లాస్ 9 ఆ టైంకి తీస్తున్నాను. 8:56కి డవ్ బీభత్సంగా పడింది. చాలా ఎందుకు పడింది అని నేను చూశాను. ఇక్కడ చూడు, డౌ జోన్స్ ఫాల్స్ 950 పాయింట్స్ ఆఫ్టర్ డొనాల్డ్ ట్రంప్ థ్రెటన్స్ అడిషనల్ టారిఫ్స్ ఆన్ చైనా. యుఎస్ఏ 35% వేసింది చైనా మీద, చైనా వాడు కూడా 35% వేసాడు. అరే నువ్వు నా మీద వేస్తావా అని, ఈ 35 కాదు నేను అడిషనల్గా ఇంకో 45 55 వేస్తా అంటున్నాడు మన ట్రంప్. వీడేస్తే, అమెరికా వాడు వేస్తే చైనా వాడు అని కూర్చుంటాడా? వాడు రెడీగా ఉన్నాడు. వీళ్ళిద్దరు వేస్తుంటే యూరోపియన్ యూనియన్ వాడేమి ఖాళీ కూర్చోడు. ఆల్రెడీ ఫ్రెంచ్ వార్నింగ్ పంపింది, ఫ్రాన్స్ ఎక్స్టర్నల్ మినిస్టరు వార్నింగ్ పంపాడు యూఎస్కి, త్వరలో మా యూఎస్ నుంచి ఇంకా బలమైన ఎదురు దెబ్బ తింటాం అన్నది. సో దానికి ఏం జరుగుతుందో ఫర్దర్ మనకు చూడాలి, వెయిట్ అండ్ సీ. సో ఇప్పుడు ట్రేడ్ వార్ నడుస్తున్నది. ఈ ట్రేడ్ వార్ నడుస్తున్నంతసేపు విక్స్ బాగా పెరుగుంటుంది. అప్పుడు మంచిగా మనము నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఇట్లాంటి అవకాశాలు వస్తాయి, సంపాదించవచ్చు కూడా. సో నాస్డాక్ పరిస్థితి ఏంటంటే అది కూడా అదేవిధంగా డౌన్ వైపే చూపిస్తున్నది. గిఫ్ట్ నిఫ్టీ పరిస్థితి ఏంటంటే అది ఒకానొక టైంలో 21,832 కూడా లో టచ్ చేసి వెళ్ళటం జరిగింది. సో ఈ రేంజ్లో రేపు కానీ వెళ్తే మన నిఫ్టీ కూడా పడే అవకాశాలు ఉంటాయి. సరే, నిఫ్టీ పడుతుందా లేస్తుందా అది మనకు సంబంధం లేదు. అది నిఫ్టీ పడినా పెరిగినా ఏం జరిగినా మనం డబ్బు సంపాదించగలుగుతాం. సో చూడండి ఇక్కడ ఏ విధంగా ఉన్నదో. సో ఇది డే క్యాండిల్. ఇంకా సిగ్నల్ MACD సిగ్నల్ వీక్గానే చూపిస్తున్నది, RSI సిగ్నల్ కూడా వీక్గానే చూపిస్తుంది. ఒకవేళ అన్ని ఇండికేషన్స్ అన్నీ కూడా పాజిటివ్ వచ్చినా కానీ రేపు కొద్దిగా ముందుకు వెళ్ళి అది వెనక్కే వస్తుంది. సో 9th నాడు మానిటరీ పాలసీ ఉన్నట్టున్నది. సో దానికోసం ఏమైనా దీన్ని ఇంకా పాజిటివ్లో ఉంచవచ్చు. యాక్చువల్లీ ఇది బుల్లిష్ క్యాండిల్. సో ఓపెనింగ్ ఇక్కడైనా కానీ క్లోజింగ్ అన్నది టాప్లోనే అవటం జరిగింది. దీన్ని మనం బుల్గానే పరిగణిస్తాం. రేపు ప్రాబబ్లీ కొద్దిగా మార్కెట్ పాజిటివ్లోనే ఉండాలి, కానీ నైట్ ఇంకా ఎలాంటి స్టేట్మెంట్స్ వస్తాయో మనకు తెలవదు. సో ఇది ఎక్స్ట్రాడినరీ కండిషన్స్. ఇటువంటి సమయంలో జనరల్గా మనము దీనికి ఇక్కడ లైన్ గీసి ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ లైన్ గీసి ఇక్కడికి వెళ్తుందని చెప్పలేము. సో లైవ్లో ట్రేడ్ చేయటమే దీనికి ఉత్తమం. సో 9:15కి ఓపెన్ అయిన తర్వాత అప్పుడు సిచ్యువేషన్ చూసి మన క్లాస్లో నేను ఏదైతే చెప్పానో దానికి అనుగుణంగా ATMIs, CPR, MACD, RSI అవి చూసుకుంటూ మీరు ట్రేడ్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబ్జర్వ్ చేయండి. సో ఈరోజు మార్కెట్ నిఫ్టీ ఎక్కడుంది, 22,181, 22,181 దగ్గర ఉన్నది. దీనికి ఒక 300 పాయింట్స్ ఇటు వచ్చి పుట్ రేట్ ఎంత ఉందో ఇప్పుడు చూడండి. అదేవిధంగా దీనికి 300 పాయింట్స్ ముందుకు వచ్చి కాల్ రేట్ ఏ విధంగా ఉందో చూడండి, CE అండ్ PE. ఇప్పుడు చూసి రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత దీని పరిస్థితి ఏంటి అన్నది మీకే ఒక క్లారిటీ వస్తుంది. సో ఈ విధంగా నేర్చుకోవటంతో మీరు మంచి ప్రాఫిట్స్ని ఎర్న్ చేయగలుగుతారు. సో అది ఇక్కడ పరిస్థితి. ఒకసారి డౌ పరిస్థితి ఏంటో చూద్దాము. డౌ 785 దగ్గర ఉన్నది, 828. సో ఇప్పుడు క్లాస్ నేను తీస్తున్న సమయంలో నాస్డాక్ ఏమన్నా ఉందా? నాస్డాక్ పాపం ఇంకా పడుతూనే ఉన్నది. సో నాస్డాక్ 229 పాయింట్స్ దగ్గర పడిపోయింది. డౌ కూడా అదే విధంగా ఉంది. సో మార్కెట్ అయితే డౌనే చూపిస్తున్నది. ట్రేడ్ వార్ బాగానే జరుగుతున్నది. యూరోపియన్ యూనియన్ వాళ్ళు కూడా ఒప్పుకొని అంటున్నారు. సో వీళ్ళొక దెబ్బ కొడితే వాళ్ళొక దెబ్బ కొడుతున్నారు. ఈ మధ్యలో చైనా వాడు వస్తున్నాడు.
సో చైనా వాడు రావటంతో ఇంకా దెబ్బ పడుతుంది. సో ఇది పరిస్థితి. సో దీన్ని నేను ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా దీన్ని మీరు ప్లాన్ చేసి ఉంచుకోండి. సో మన ఛానల్లో, ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా మన క్లాసెస్లో తీసుకొని కాస్త ప్రాక్టీస్ చేయండి. మంచి రిటర్న్స్ వస్తాయి, ఇంకా మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు. సో దీన్ని నేను ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నా. ఆల్ ది బెస్ట్ అండి. గుడ్ లక్.